మహానటుడు ఎన్టీఆర్ సరసన 47 మంది హీరోయిన్లు నటించారు. వీళ్లలో ఎక్కువ చిత్రాల్లో ఆయన సరసన నటించిన క్రెడిట్ కళాభారతి జమునకు దక్కుతుంది. 31 చిత్రాల్లో ఎన్టీఆర్ సరసన నటించారు కళాభారతి జమున. ఆ తరువాతి స్థానం మహానటి సావిత్రిది. ఎన్టీఆర్ సరసన సావిత్రి 26 చిత్రాల్లో నటించారు. ఇందులో మహానటి దర్శకత్వం వహించిన మాతృదేవత చిత్రం కూడా ఉంది. అలాగే అంజలిదేవి కూడా 26 సినిమాల్లో ఎన్టీఆర్కు జంటగా నటించారు. అయితే వీళ్ళందరికంటే ఎన్టీఆర్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే కృష్ణకుమారి పేరే వినిపిస్తుంది. వీరి కాంబినేషన్కు 1960ల్లో చాలా క్రేజ్ ఉండేది. ఎన్టీఆర్ కూడా ఆమెతో నటించడానికి ఆసక్తి చూపించేవారు. అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఒక దశలో జమునతో కలిసి నటించకూడదని నిర్ణయం తీసుకోవడం ఒక రకంగా కృష్ణకుమారికి వరం అయిందని చెప్పాలి. ఆ సమయంలో వారిద్దరూ కృష్ణకుమారినే ఎంచుకున్నారు. అగ్ర హీరోలతో కృష్ణకుమారి నటించిన చిత్రాలన్నీ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ కారణంగానే ఎన్టీఆర్ సరసన 25 చిత్రాల్లో నటించగలిగారు కృష్ణకుమారి. ఎన్టీఆర్తో కృష్ణకుమారి నటించిన తొలి చిత్రం పిచ్చి పుల్లయ్య. 25వ సినిమా వరకట్నం. రెండూ ఎన్టీఆర్ సొంత సినిమాలే కావడం గమనార్హం. ఎన్టీఆర్తో కృష్ణకుమారికి తొలి పరిచయం నవ్వితే నవరత్నాలు చిత్రం ప్రివ్యూ రోజున కలిగింది. ఆ సినిమాలో కృష్ణకుమారి అందం, చలాకీతనం ఎన్టీఆర్ను ఆకర్షించాయి. ఆమె నటన బాగుందని ఎన్టీఆర్ స్వయంగా ఆమెను అభినందించారు. ఆ తరువాత 1953లో తను నిర్మించిన పిచ్చి పుల్లయ్య చిత్రంలో హీరోయిన్గా కృష్ణకుమారికి అవకాశం ఇచ్చారు ఎన్టీఆర్. ఆయనతో పనిచేస్తున్నప్పుడు వృత్తి నిబద్ధత అంటే ఏమిటో ఆమెకు తెలిసింది. ఆ తరువాత కృష్ణకుమారి నట జీవితానికి అది ఎంతైనా ఉపకరించింది. పిచ్చి పుల్లయ్య చిత్రం హిట్ కాకపోవడంతో ఆ తర్వాత మళ్ళీ 4 ఏళ్లకు కానీ ఎన్టీఆర్తో కలిసి నటించే అవకాశం ఆమెకు దక్కలేదు. ఆ సినిమా వీర కంకణం. ఇందులో జమున కూడా నటించారు. అనంతరం ఎన్టీఆర్ నటించిన వినాయక చవితి చిత్రంలో కూడా జమున, కృష్ణకుమారి నటించారు. దేవాంతకుడు చిత్రం ఎన్టీఆర్, కృష్ణకుమారి జంటకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన బందిపోటు చిత్రం ప్రేక్షకుల్లో ఈ జంటకు క్రేజ్ పెంచింది. ఎన్టీఆర్ పాడిన వగలరాణివి నీవే పాటను సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు కూడా పాడుకున్నారు. ఈ జంటకు బ్రహ్మరథం పట్టారు. ఎన్టీఆర్తో కృష్ణకుమారి నటించిన మరో హిట్ చిత్రం లక్షాధికారి. ఈ సినిమాలో మబ్బులో ఏముంది పాట చిత్రీకరిస్తున్నప్పుడు ఓ సంఘటన జరిగింది. పాటంతా అయిపోయి చివర్లో ఎన్టీఆర్, కృష్ణకుమారి ఇద్దరూ చేతులు పట్టుకొని హమ్ చేస్తూ సముద్రం ఒడ్డున జాలీగా నడుస్తున్నారు. ఉన్నట్లుండి ఓ పెద్ద అలా వచ్చి వారిని తాకింది. కృష్ణకుమారి కింద పడిపోయి నీళ్లు మింగేశారు. అయితే ఎన్టీఆర్ చెయ్యి గట్టిగా పట్టుకుని ఉండడంతో ఆమె కొట్టుకుపోలేదు. ఇరుగు పొరుగు, కలవారి కోడలు, గుడి గంటలు, ఉమ్మడి కుటుంబం, తిక్క శంకరయ్య, వరకట్నం వంటి చిత్రాలు హిట్ అయ్యాయి. ఆ సమయంలో ఎన్టీఆర్, కృష్ణకుమారిల మధ్య వృత్తి సంబంధమైన అనుబంధాన్ని మించి ఏదో అనుబంధం ఏర్పడిందని, అది పెళ్లి దాకా దారి తీసిందని అంటుంటారు. కృష్ణకుమారిని ఎన్టీఆర్ రెండవ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారని, అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల వెనక్కి తగ్గారని అంటారు. అయితే ఆ రోజుల్లో ఇలాంటి వార్తలను హాట్గా అందించే కాగడా పత్రిక ఎన్టీఆర్, కృష్ణకుమారిలు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తను వడ్డించింది కూడా. 1969 జనవరి 10న ఎన్టీఆర్, కృష్ణకుమారి కలిసి నటించిన 25వ చిత్రం వరకట్నం విడుదలైంది. వీరిద్దరి కాంబినేషన్లోనే నిండు హృదయాల చిత్రం షూటింగ్ మార్చి 15న ప్రారంభం కావాలి. మరో 4 చిత్రాల్లో ఎన్టీఆర్తో కలిసి నటించడానికి కృష్ణకుమారి అంగీకరించారు. కానీ అవన్నీ పక్కన పెట్టేసి మార్చి 16న అజయ్ ఖైతాన్ను హఠాత్తుగా వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు కృష్ణకుమారి. ఆమె పెళ్ళయ్యే నాటికి వరకట్నం చిత్రం బాగా ఆడుతుంది. ఆమె పెళ్ళే హడావుడిగా జరగడంతో షూటింగ్ కారణంగా ఆమె అక్క జానకి కూడా హాజరు కాలేకపోయారు. కృష్ణకుమారి ఇంట్లో జరిగిన ఈ పెళ్లికి ఆమె దగ్గర బంధువులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి నాటికి ఆవిడ వయసు 36 ఏళ్ళు. హీరోయిన్గా టాప్ పొజిషన్లో ఉన్నారు. అయినా వ్యక్తిగత కారణాల వల్ల నటన ఇక చాలు అనుకుని పెళ్లి చేసుకున్నారు. 2 దశాబ్దాల పాటు ప్రేక్షకుల కలల రాజకుమారిగా వెలిగిన కృష్ణకుమారి గౌరవంగా పక్కకు తప్పుకున్నారు. కృష్ణకుమారిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అజయ్ ఖైతాన్. కెరీర్ కమిట్మెంట్స్ నుంచి కృష్ణకుమారి బయటపడేదాకా చాలా ఓపికగా వేచి చూసి పెళ్లి చేసుకున్నారు ఆయన.
పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కృష్ణకుమారి సినిమాల్లో నటించారు. పెళ్ళైన 2 ఏళ్ల వరకు సినిమాలకు దూరంగానే ఉన్నారు కృష్ణకుమారి. కానీ అక్కినేనితో భార్య బిడ్డల చిత్రం ప్లాన్ చేస్తూ అందులో ఆయనకు భార్యగా కీలకమైన పాత్ర పోషించడం కోసం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత సుబ్బారావు కృష్ణకుమారికి పదే పదే ఫోన్ చేసేవారు. ఒకసారి ఆయన ఫోన్ చేసినప్పుడు రాజస్థాన్ నుంచి వచ్చిన ఆవిడ అత్తగారు కూడా పక్కనే ఉన్నారు. విషయం ఏమిటి అని ఆవిడ ఆరా తీస్తే కృష్ణకుమారి చెప్పారు. నటన ఉన్నతమైన కళ, నటిస్తే తప్పే ఉంది అని ఆవిడ ప్రోత్సహించారు. భర్త అజయ్ కూడా ఒప్పుకోవడంతో భార్యాబిడ్డల చిత్రంతో మళ్ళీ కృష్ణకుమారి నట జీవితం మొదలైంది. ఆ తర్వాత మానవుడు, దానవుడు, యశోద కృష్ణ, పాడి పంటలు, ఏకలవ్య వంటి చిత్రాల్లో నటించి 1983లో నటనకు ఫుల్ స్టాప్ పెట్టేశారు కృష్ణకుమారి. 2003లో మళ్ళీ దర్శకరత్న దాసరి ఒత్తిడిపై ఆయన దర్శకత్వంలో రూపొందిన ఫూల్స్ చిత్రంలో నటించారు. అదే ఆవిడ చివరి సినిమా. 2018 జనవరి 24న కృష్ణకుమారి కన్నుమూశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.